అపోస్తలుడైన యోహాను పద్మాసు ద్వీపంలో ఖైదీగా ఉన్నప్పుడు ఆయన ఉన్నటువంటి ప్రాంతానికి దగ్గరలో ఆసియా మైనర్లో 7 సంఘాల పరిస్థితి ఇది. ఒకటి నమ్మకంగా ఉంది, ఒకటి నమ్మకంగా లేదు, ఒకటి సజీవంగా ఉంది, ఇంకొకటి సజీవంగా లేదు, ఒకటి శ్రమ అనుభవిస్తుంది, ఒకటి సమృద్ధి అనుభవిస్తూ ఉంది. రకరకాల పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆనాటి ఈ 7 సంఘాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటప్పుడు ఒక సందేహం రానే వస్తుంది, ఇంతకీ మేము నమ్ముకున్న యేసు ప్రభు ఏమైపోయాడు? ఇంతకీ మేము నమ్మినటువంటి యేసు ప్రభు దేవుడేనా? లేకపోతే ఈ అపోస్తలుల మాట విని మేమేమైనా తప్పు చేశామా అనేటువంటి సందేహం ఖచ్చితంగా రానే వస్తుంది. అంత్యప అనే వ్యక్తి చనిపోయినప్పుడు కనీసం కొంతమందికైనా యేసు ప్రభు దేవుడైతే ఎందుకని ఇలాంటి శ్రమ వచ్చింది? మేము నమ్మింది యేసు ప్రభునైతే ఎందుకని సంఘం ఎలా అయిపోయింది? సంఘంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయనేటువంటి ఆందోళన, సందేహాలు రావడం సర్వసాధారణం. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలుడైన యోహానికి దర్శనాన్ని అనుగ్రహించి తాను ఎవరో స్పష్టంగా తన్ను తాను చూపెట్టుకుంటున్నాడు అపోస్తలుడైన యోహానికి. అలా తను తాను చూపించుకుని వ్రాసి ఆయా సంఘాలకు దీన్ని పంపించు, నేను ఎవరో వాళ్ళు గుర్తెరుగుతారు, ఒక స్పష్టత వస్తుంది. లేదా సంఘాల్లో ఉన్నటువంటి ఆనాటి నులివెచ్చని పరిస్థితులకి, సంఘాల్లో ప్రవేశించినటువంటి కొన్ని దుర్బోధలకి నేను భవిష్యత్తులో ఎలాంటి తీర్పు తీర్చబోతున్నానో చెప్పు వాళ్ళకి అనేటట్టుగా అపోస్తలుడైన యోహాను చేత వ్రాయించాడు. దానిని మనం ప్రకటన గ్రంథం అని పిలుస్తాం. ప్రకటన గ్రంథం అన్నది భవిష్యత్తుకు సంబంధించింది కాదు, భవిష్యత్తులో ఎప్పుడో ఏదో జరుగుతుందని కాదు. ఆనాటి 7 సంఘాలకు సంబంధించినటువంటి పరిస్థితులని సరిచేయడానికి, అర్థం చేయించడానికి, ఆ పరిస్థితుల మధ్య వారి విశ్వాసం తొట్టుపడకుండా స్థిరంగా ఉంచడానికని యోహాను ద్వారా యేసు ప్రభు ఈ విషయాన్ని బహిర్గతం చేశాడు. ప్రకటన అంటే బహిర్గతం కావడం, రహస్యం అని వ్రాయలే ఎక్కడ. ప్రకటన అంటే బహిర్గతం అయిపోయింది. కానీ నేటి క్రైస్తవ సమాజం ఈ ప్రకటన గ్రంథాన్ని రహస్యం అనేటట్టుగా చూస్తున్నారు. సరే,